పరస్పర గౌరవం, ప్రయోజనాలు, విలువలపై భారత్ జపాన్ సంబంధాలు బలపడ్డాయన్నారు ప్రధాని మోదీ. ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇరు దేశాలు పనిచేస్తున్నాయని తెలిపారు. 2 రోజుల జపాన్ పర్యటనలో భాగంగా టోక్యోలో కీలక సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. భారత్ జపాన్ మధ్యనున్న లోతైన భాగస్వామ్యాన్ని నొక్కి చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవటమే లక్ష్యంగా భారత్ జపాన్ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. భారత్ చేపట్టనున్న చంద్రయాన్ 5 ప్రాజెక్టులో జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా భాగస్వామి కానుంది. అంతర్జాతీయ అంతరిక్ష సహకారానికి చిహ్నంగా ఇస్రో, జాక్సా కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాయని ప్రధాని మోదీ తెలిపారు. జపాన్ పర్యటన సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. 2 ఆసియా దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక, శాస్త్రీయ భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తుంది అన్నారు. 15వ భారత్ జపాన్ వార్షిక సదస్సులో భాగంగా టోక్యోలో జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక, సాంస్కృతిక సంబంధాలను మరింత పెంపొందించడంపై చర్చలు జరిపారు. అలాగే ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, AI, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగస్వామ్యాలను పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. AI, సెమీ కండక్టర్ల రంగంలో పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా భారత్ జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జపాన్ వ్యాపార దిగ్గజాలు హాజరైన ఈ సదస్సుకు మోదీని జపనీయులు గాయత్రి మంత్రం పాటిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ అని జపాన్ సంస్థలకు పిలుపునిచ్చారు. डिजिटल पार्टनरशिप 2.0 और AI कोऑपरेशन इनिशिएटिव लिया जा रहा है. सेमीकंडक्टर्स और रेयर अर्थ मिनरल्स हमारे एजेंडे में सबसे ऊपर रहेंगे. फ्रेंड्स, हम मानते हैं कि जापानी टेक्नोलॉजी एंड इंडियन टैलेंट आर a winning combination. అంతకు ముందు 2 రోజుల పర్యటనలో భాగంగా జపాన్ చేరుకున్న ప్రధాని మోదీకి టోక్యో విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. జపనీస్ మంత్రులు, భారత అధికారులు, ప్రవాస భారతీయులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. టోక్యోలో జపాన్ మాజీ ప్రధానులు ఫుమియో కిషిదా, యషిహిడే సుగాతోనూ మోదీ సమావేశమయ్యారు.